నవంబర్ 1 నుంచి ఏపీ వ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారుల కార్యాలయాల్ని ప్రారంభించాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పంచాయతీల పాలన సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందించాలని అధికారుల్ని ఆదేశించారు. పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. క్లస్టర్ విధానం రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేయాలన్నారు పవన్ కళ్యాణ్. యూనిట్ల ద్వారా గ్రామీణులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు తీసుకొచ్చామని చెప్పారు. పల్లెల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పంచాయతీలు గ్రామీణాభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నామని తెలిపారు పవన్. 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నిధులు సమకూర్చడంలోనూ పాలనాపరమైన సంస్కరణల్లోనూ కూటమి ప్రభుత్వం ఎంతో సానుకూల దృక్పథంతో ఉందన్నారు. ఆ ఫలితాలు ప్రజలకు చేర్చి పల్లెల అభివృద్ధిలో ఉద్యోగులు క్రియాశీలక బాధ్యత తీసుకోవాలన్నారు డిప్యూటీ సీఎం. నిధుల వినియోగం, పాలన సంస్కరణల అమలుపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సమీక్షలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. పల్లె పండుగ 2.0 ద్వారా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి ప్రణాళిక అందించాలని ఆదేశించారు.